శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణకుమారి గారు. నమస్కారం అండి. మనకు నేషనల్ అవార్డు వస్తే పండగ కదా, మరి అలాంటిది అర్జున్కి నేషనల్ అవార్డు వస్తే ఇక్కడ ఈవెంట్ జరగలేదనేది అరవింద్ గారు చేసిన వ్యాఖ్యలు తప్పేంటి అనిపిస్తుంది, కానీ దాన్ని కూడా తప్పుపడుతున్నారు. నేను కూడా తప్పుపడుతున్నా. అవునా? ఎందుకంటే మీ అబ్బాయికి అవార్డు వస్తే ఫెలిసిటేట్ చేయలేదని మీకు కోపం వచ్చింది, మీరు బాధపడుతున్నారు. మరి ఇంతకుముందు కూడా అవార్డులు వచ్చినాయి కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? వీళ్ళు చేయలేదంటారా? ఓకే. అసలు ఇవాళ మీకు గుర్తొచ్చిందా ఈ ఇండస్ట్రీ కలిసికట్టుగా లేదు అని? ఊరి దగ్గరికి వచ్చాక పెళ్ళాం గుర్తొచ్చినట్టు మీకు ఇప్పుడు గుర్తొస్తే ఎట్లా? అసలు ఈ దేనికి మీరు కలిసి ఉన్నారు చెప్పండి? ఎవరి కుంపటి వాళ్ళు, ఎవరి సంస్థానం వాళ్ళు పెట్టుకుని వాటిని కాపాడుకోవటానికి మీరు శాయశక్తులు ఉన్నారు. ఆ నలుగురు అంటున్నప్పుడు ఆ నలుగురిలో నేను లేనని ప్రతి వాళ్ళు అంటున్నారు, కానీ ఆ నలుగురే ఉన్నారు అని అందరూ అంటున్నారు, మాలాంటి వాళ్ళు కూడా అంటున్నారు. ఆ నలుగురు ఉన్నమాట వాస్తవం. ఆ నలుగురు కూడా ఒకటిగా లేరు, ఇది అసలు విషయం. ఈ నలుగురు గుత్తాధిపత్యం వహిస్తా ఈ నలుగురు కూడా ఒకటిగా లేరు. ఒకటిగా ఉండున్నట్లయితే అసలు అవార్డు లాస్ట్ ఇయర్ వచ్చింది పుష్పకి, ఉత్తమ నటుడిగా వచ్చింది. ఇప్పుడు ఈయన అల్లు అరవింద్ గారి బాధ ఏంటంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి లాగా ఆయన బాధ ఊరందరి బాధ అవ్వాలని అనుకుంటున్నాడు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి కూడా అంతే, తన బాధ ప్రపంచం బాధ చేసేవాడు. శ్రీశ్రీ ఏమో ప్రపంచం బాధ తన బాధ అనుకునేవాడు. అట్లా ఈయనకి మా అబ్బాయిని సత్కరించలేదు, ఫెలిసిటేట్ చేయలేదు అనే ఒక బాధ ఉంది. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది? అసలు నువ్వే ఓ ఫంక్షన్ పెట్టుకోవచ్చు కదా. అల్లు స్టూడియోస్ అని కడుతున్నారు, గీతా ఆర్ట్స్ ఉంది, అన్నిటిని మించి ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ ఉంది. ఎక్కడ నువ్వు ఫంక్షన్ చేసుకుంటానంటే ఎవరు కాదంటారు? అభిమానులు అయితే తండోపతండాలుగా అయితే వస్తారు కదా. ఏం ఒక 25 లక్షలు పెట్టి చేసుంటే వేరే వాళ్ళు చేయలేదు అనే బాధ నీకు ఉండేది కాదుగా. అసలు నువ్వెందుకు చేయలేదు? అసలు చేసుకుని ఉండాల్సింది, తప్పులేదు. ఎందుకంటే అల్లు అర్జున్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. కథ విషయంలో నేను ఇప్పటికీ చెప్తున్నాను, కథ విషయంలో అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా యాక్షన్ వరకు చూసుకుంటే, ఇప్పుడు వాళ్ళు కూడా యాక్షన్ వరకే చూశారనుకుంటున్నాను, కథ చూశారని అనుకోను. అతని ప్రతిభను గుర్తించింది, సంతోషం. మన తెలుగువాడికి అవార్డు వచ్చింది, సంతోషం. ఎప్పుడు ఎక్కువ మలయాళీకి వెళ్తూ ఉంటాయి అవార్డులు, మనకు తెలుగు వాళ్ళకి వచ్చింది, చాలా సంతోషిద్దాం. కానీ వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనేటప్పుడు అసలు ఇలాంటి చేసే వ్యవహారం ఏదన్నా ఉంటే గనక, అవార్డులు విషయాలు ఏదన్నా వస్తే అసలు ఈ ఒక సత్కార కమిటీ అని ఒకటి వేసి నీ ఆధ్వర్యంలోనే, అల్లు అరవింద్ ఆధ్వర్యంలోనే వేసేసి ఎవరికి అవార్డు వచ్చినా సరే, ఆఖరికి గదర్ అవార్డు వచ్చినా సరే, గదర్ అవార్డు ఇచ్చేటప్పుడు గదర్ అవార్డు తీసుకుంటారు, కానీ మీరు మళ్ళీ ఇంకొకసారి ఫెలిసిటేట్ చేస్తే తప్పేం లేదుగా. ప్రతిభకు పురస్కారం ఇస్తే ఎవరు కాదంటారు? అసలు ఈ సత్కార కమిటీ అని ఒకటి పెట్టి మీరు చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు ఒక ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు ఏదన్నా నెలకొల్పి, ఇప్పుడు మీ ఫాదరు అల్రావులింగయ్య గారు అవార్డు ఇస్తూ ఉంటారు, చాలా సంతోషం. అట్లాగే ఇంకొన్ని అవార్డులు కూడా ఇవ్వండి, పోయిందేముంది. కానీ ఇవన్నీ చేసే ముందు మీరు మొదటగా చేయాల్సింది ఏంటి అంటే, అసలు మీ ప్రొడ్యూసర్స్లోనే ఎవరైతే ఆ నలుగురు అని మాట్లాడుకుంటున్నామో, మీ నలుగురు కనీసం ఒక జట్టుగా అవ్వండి. అయ్యి కొంచెం స్వార్థాలు అవి పక్కకి పెట్టి చిన్న సినిమాలను కూడా రక్షించేలాగా చర్యలు తీసుకుంటే మీరు కలకాలం నిలబడతారు. అలా చేయకోకుండా మీకు అంతా బాగున్నప్పుడేమో లెక్కలు మాట్లాడి, పరిస్థితులు బాగాలేనప్పుడు చొట్టరకాయలు తిరిగేస్తే బాగోదు. మరి ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ముందుకు రావాలి కదా. ఖచ్చితంగా రావాలండి. పద్ధతి ఎక్కడ చచ్చింది అసలు? ఈ నలుగురు, దాసనారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఒక కలెక్టివ్ వర్క్ ఏదండి. ఇంకా ఆయన తర్వాత కూడా కొన్నాళ్ళు ఎంతో కొంత బాగానే ఉంది. ఎప్పుడైతే విష్ణు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యాడో ఆ రోజు నుంచి తెలుగు ఇండస్ట్రీకి ముసలం పట్టుకుంది. ఏ ఏ ఏ కార్యక్రమం చేస్తున్నాడు అసలు? ఏం మీటింగులు పెడుతున్నాడు అసలు? ఇప్పుడు ఒక అవార్డు వచ్చింది, అవార్డు వచ్చినప్పుడు మా వాళ్ళు స్పందించరా? అభినందనలు తెలపాలా అక్కర్లేదా? ఎందుకు తెలపం?
అంటే ఈ ఇండస్ట్రీ 2 ముక్కలైంది. ఒకటి చిరంజీవి వర్గం, ఒకటి మోహన్ బాబు. ఇది వజ్రోత్సవాలు అప్పటి నుంచి రగులుతా ఉంది ఇది. నేను సెలబ్రిటీనా, నేను అదా, నేను ఇదా అనే దాని మీద అప్పుడు చిరంజీవికి ఏదో ఆయనకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కింద ఆయనకి ఏదో జీవన సాఫల్య అవార్డు ఏదో అన్న సందర్భంలో ఆయన తగడు నాకేం తక్కువ అని గోల్ చేశాడు కదా మోహన్ బాబు. అప్పుడు ఈయన ఏం చేశాడు, ఓ చీటీ రాసి దాంట్లో ఓ బాక్స్లో పడేసేసి నాకు వచ్చిన రోజే నాకు వస్తుంది అనుకున్నాడు. అనుకుంటే మరి ఆయనకు మొన్న పద్మభూషణ్ అవార్డు వచ్చింది కదా చిరంజీవికి. వచ్చినప్పుడు ఆయన కాలు ఎగరేసి చెప్పాడు, ఆ రోజు నన్ను పక్కన పెట్టాలని చూసిన వాళ్ళకి మొహం మీద కొట్టినట్టు నాకు అవార్డు వచ్చింది అని చిరంజీవి మాట్లాడాడు. ఏది ఏమైనా ఈ మొత్తం ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యకి కారణం ఏంటి అని అనుకుంటే కనుక, ఈ అనైక్యతకి కారణం ఏంటి అనుకుంటే, దాసరి లాంటి పెద్ద మనిషి లేకపోవటము, ఆయన చనిపోతే ఇంకొకరు పుట్టకపోవడము. అంటే చాలామంది ఉన్నారు అలా తయారు కాలా. ఆయనంటే అర్ధరాత్రి 2 దాకా 3 దాకా మీటింగులు పెట్టి మాట్లాడి చేసేవాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి ఉందో అంత తీరిక ఓపిక ఎవరికీ లేదు. ఎవరి సొంత పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటానికి ఫిల్మ్ స్కూల్స్ పెట్టుకుంటారా, సినిమాలు తీసుకుంటారా, లేకపోతే డిస్ట్రిబ్యూషన్లు చేసుకుంటారా, లేకపోతే సినిమా హాళ్ళన్నిటిని చేతి కింద పెట్టుకుంటారా. మీ కార్యక్రమాల్లో మీరు చాలా బిజీగా ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఉన్నోళ్ళు అందరిలో అల్లు అరవింద్ పెద్దోడు. దిల్ రాజు కన్నా రామానాయుడు గారు లేరు, రామానాయుడు గారి అబ్బాయి కన్నా వీళ్ళందరికన్నా పెద్దోడే కదా. మరి ఈయన నాయకత్వం వహించవచ్చుగా పెద్ద మనిషిగా. అబ్బే టైం పెట్టడానికి వీల్లేదు. పెద్ద మనిషిగా ఉండటము అంటే ఓ పక్కన అందరికీ న్యాయం చేయాలనే మనస్తత్వం ఉండాలి, సమయం కేటాయించాలి. ఇప్పుడు త్రిబుల్ ఆర్కి జరిగింది కదండి ఫంక్షన్, మరి అలాగా చేయొచ్చుగా. నేను అదే అంటున్నా, ఆల్రెడీ చేసుకోవచ్చుగా. ఓ 25 లక్షలు ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసుకునే పనిగా. ఎవరైనా వద్దంటారా చేసుకుంటానంటే? నలుగురిని పిలిస్తే రాకుండా పోతారా? అల్లు అర్జున్కి ఆ మాత్రం ఫ్యాన్ ఫాల్ ఉంది, వస్తారు. ఫంక్షన్ చేస్తున్నారు అంటే పాసుల కోసం కొట్టుకు చేస్తారు. చక్కగా శిల్పకళా వేదిక కాకపోతే ఇంకోటి ఏదైనా హైటెక్స్ లాంటి దగ్గర ఎక్కడో చోట ఒక మంచి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా పెట్టుండాల్సింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ మా అసోసియేషన్ ఇట్లాంటి వాటికి ముందు ఉంటుందండి. మామూలుగా అయితే ఉండాలి కూడా. మా అసోసియేషన్లో 24 క్రాఫ్ట్స్ వాళ్ళు మా అసోసియేషన్లో ఉంటారు కదా. మా అసోసియేషన్ ఉండుంటే బాగుండేది. మరి మా అసోసియేషన్కి ఎలక్షనే లేకుండా చేసేసారు కదా. 2 సంవత్సరాల తరకు ఒకసారి ఎలక్షన్ జరగాలి. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరిని అడిగి టెన్యూర్ మీరు ఎక్స్టెండ్ చేశారు? ఎందుకు చెయ్యాలి? బిల్డింగ్ కట్టలేదు కాబట్టి. అంటే ఇప్పుడు మంచు విష్ణుకి 80 ఏళ్ళు వచ్చే వరకు బిల్డింగ్ కట్టడం, ఆయన్ని 80 ఏళ్ళు వచ్చే వరకు ఉంచుతారు ఆయన్ని. అంటే ఇంకెవరు లేరా? మనగాళ్ళు మనగత్తులు ఎవరు లేరా? అసలు ఇప్పుడు మగాళ్ళు ఎందుకు చేస్తారు? ఆడవాళ్ళకి ఎవరేంటి అసలు? పోయినసారి పాపం జయసుధ పోటీ చేసింది, జయసుధను గెలవనివ్వలేదు, రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు. పోనీ ఎనానమస్గా ఒక లేడీకి ఇవ్వండి ఎవరికన్నా. పాపం ఇప్పుడు జయసుధ గారు కూడా ఖాళీగా ఉన్నారు. ఆవిడ దగ్గర కూడా లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయి. ఒకసారి ఎమ్మెల్యేగా కూడా చేసి ఉన్నారు ఆవిడ. ఆవిడ చేయండి. విష్ణుకి తీరిక లేదు, మోహన్ బాబు గారికి ఓపిక లేదు, సహనం అంతకంటే లేదు. అయినా కొడుకు పోస్టుకి తండ్రి ఎట్లా పెత్తనం చేస్తాడు? చేయడానికి కుదరదు కదా. విష్ణు ఓ పక్కన సినిమాలు తీసుకోవాలి, ఓ పక్కన స్కూల్ చేసుకోవాలి, ఓ పక్కన తమ్ముడితో తగాదాలాడాలి, ఇవన్నీ చేసుకోవాలి. ఆయనకి తీరిక ఉండదు. అందుకని ఆయన కింద 4-5 మనుషులు ఉంటారు, వాళ్ళు అన్నీ చక్కబెడతా ఉంటారు మా అసోసియేషన్ పనులన్నీ. ఎందుకు మా అసోసియేషను సీరియస్గా లేదు? అసలు మా అసోసియేషన్ ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదు అల్లు అర్జున్కి? నేను కూడా అడుగుతున్నా, చెప్పాలా లేదా అండి? మా అసోసియేషన్ ఎందుకు చెప్పలే? ఎందుకు మీకు అంత కుళ్ళు దేనికి? అంటే మీకు అవార్డు వస్తేనేనా? అందుకని ఇండస్ట్రీ ఏమీ బాగలేదండి ఇవాళ. చిన్న నిర్మాతలను పట్టించుకోవట్లా, చిన్న సినిమాలకి స్కోప్ లేదు, చిన్న సినిమాలకి థియేటర్లు లేవు. అసలు ఒక కలిసికట్టుగా ఉండటము, ఐకమత్యం అనేది లేదు. ఒక కొత్త గవర్నమెంట్ వస్తే వెళ్ళి ఆ సీఎంని కలవటం లేదు, ఏమీ లేవు. ఇవన్నీ ఉంటే అల్లు అరవింద్ గారు మాట్లాడింది అవుతుంది.
ఇవన్నీ లేకుండా అల్లు అరవింద్ గారు ఎంత గొంతు చించుకున్నా ఇంకొకళ్ళు ఏం మాట్లాడినా ఇది ఏమీ ఉపయోగం లేదు. అందుకని చెప్పి నేనేమంటున్నానంటే ఉన్నంతలో మీరే పెద్ద మనిషి కాబట్టి పెద్ద వయసులో ఉన్నారు కాబట్టి అనుభవం ఎక్కువ ఉంది. మీరు ఒక సీనియర్ యాక్టర్కి కొడుకు, ఒక యాక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఇలా రకరకాల వ్యవహారాలు నడుపుతున్నారు కాబట్టి మీకు విశేష అనుభవం ఉంది. మీరు ఆ పనులన్నిటినీ మీ పిల్లలకు అప్పచెప్పేసేసి మీరు ఈ సినిమా ఇండస్ట్రీ కోసం మీరు త్యాగం చేయండి మీ సమయాన్ని. ఇంకా రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తులో మీరు ఈ పనులు కేటాయించి సినిమా ఇండస్ట్రీ బాగవటానికి ఒక మంచి మైలురాళ్ళని మీరు నాటండి. మరి మీకు అన్నీ కావాలి, బిజినెస్లు అన్నీ కావాలి. ఎవరో ఒకళ్ళు డబ్బులు సంపాదించడం మానేసి ఇండస్ట్రీ కోసం సేవ చేయాలంటే కుదరదు. మీరే ముందుకు రండి, మీతో పాటు నలుగురు వస్తారు.